నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి. పరదేశం నుండి వచ్చిన కారు మబ్బులు స్వదేశాన్ని ముట్టడించి పరిపాలిస్తున్న తరుణంలో అక్రమాలు దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో ఆనందాలకే నిలయమైన సీమలో ఆకలి కేకలు హింస చావుల విషాదాలు. సైరా నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి. ఆ మబ్బుల చాటున ఏడదాగి ఉన్నాడో తన గుండెల్లో ఎంత ఓపిక పట్టాడో రేనాటి గడ్డపై పురుడోసుకున్న ఓ సూర్యుడు ఉగ్ర రూపంతో ఎరుపెక్కి పౌరుషంతో తొడగొట్టి బుగ్గమీసం తిప్పి మదమెక్కిన తహసీల్దార్ గుత్తుక తెంచాడు. ఆ ప్రాంతంలోని ప్రజల దాస్యపు శృంఖలాలు తెంచాడు. సైరా నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి. ఆయన పేరు వింటే గుండెల్లో హడలు, ఆయన ఎదురు పడితే తెల్ల దొరలు పరారా. దేశములో నలుమూలలా తిరుగుతూ సత్తు ఉన్న వారిని సేకరించి కర్తవ్యం గుర్తు చేసి తనకంటూ సైన్యాన్ని నిర్మించుకున్నాడు. అడ్డు వచ్చిన దొరలా ఆట కట్టించాడు. చోరుడన్న ముద్ర వేసిన స్వతంత్ర పోరాటాన్ని ఆపలేదు. సైరా నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి సై సైరా నరసింహారెడ్డి. ఎంతమంది చుట్టుముట్టిన వెన్ను వంచని ధీరుడు అయిన వాళ్ల ద్రోహానికి శత్రువులకు దొరికాడు. జుర్రేటి నది ఒడ్డున ఉరి కొయ్యలకు వేలాడి పురుడోసుకున్న గడ్డ మీదే ఉసురు తీసుకున్నాడు. పౌరుషాల వీరుడి తలచుకుంటే రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఆ వీరుడి కథ వింటే ఎనలేని ధైర్యం వస్తుంది. ఆయనరే నాటి సూర్యుడు వెన్ను చూపని ధీరుడు. సైరా నరసింహ